కిల్లి చేసి మనందరినీ కిర్రాగా నవ్వించడానికి ఎవరు వస్తున్నారో ఎరికేనా? అరే మన అదినే అభియాన్ టీం పై పిలుడ్రి. పోరి చలకులండే గోరి నడుం చెక్ చేస్తుంటే నా లపం చిప్పం జారీ. ఏమన్నా చేసిండ్రా? ఇట్లా మస్తు చేసినాం అన్నా. ఏమ్రా ఈ మధ్య రోజా మేడం చూసా? ఏమైందిరా? సన్నగా అయింది, మస్తున్నానా? అరే అవురా, సేమ్ సునీల్ శెట్టి లెక్క అయింది. సునీల్ శెట్టి? సునీల్ శెట్టి ఏందన్న? అరే హిందీ హీరోయిన్ ఉంటే చూడరా సన్నగా. సునీల్ శెట్టి అదే శిల్పా శెట్టి. నేనేమన్నారా? సునీల్ శెట్టి అన్న. నువ్వేమన్నారా? శిల్పా శెట్టి అన్న. రెండిట్లా శెట్టి ఉంది కదరా. సరే గాని మొన్న దావకాన ముందు చితగొట్టిలాట ఏంది కథ? అరే నేను చిత్తగొట్టినరా అవన్నీ. అసలు ఏమైందన్న? అరే కుల్లాం కుల్లా పెద్ద బోర్డు పెట్టుకున్నారా, సైకో ద రేపిస్ట్ అని చెప్పి. ఇంకా డాక్టర్ అంట. ఈ ఊకుంటామా దెత్తడి 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 కొట్టినా. అది సైకో ది రేపిస్ట్ కాదన్నా, ఫిజియోథెరపిస్ట్. నేనేమన్నారా? సైకో ది రేపిస్ట్ అన్న. నువ్వేమన్నారా? ఫిజియోథెరపిస్ట్. రెండిట్ల టిస్ట్ ఉంది కదరా. అవునులే, ఇంగ్లీష్ రానివాడు ఎన్నైనా చెప్తాడు. వాడికి రా ఇంగ్లీష్ రాదు. సరే నేను కొన్ని అడుగుతా, చెప్తావా? చెప్తా. సరే, ఫోర్డ్ అంటే ఏం చెప్పాను? ఫోర్డ్ అంటే తెలియదు ఆరా బండి. ఆక్స్ఫోర్డ్ అంటే? ఆక్స్ అంటే ఎద్దు, ఫోర్డ్ అంటే బండి, ఆక్స్ఫర్డ్ అంటే ఎడ్ల బండి. అరే అన్నా, నీకు ఇంత ఇంగ్లీష్ ఏడా నేర్చుకున్నావు అన్నా? ఇంగ్లీష్ సినిమాలు చూసి నేర్చుకున్నారా? ఇంగ్లీష్ సినిమాలు చూస్తే అంత ఇంగ్లీష్ వస్తుందా? ఇంగ్లీష్ వస్తుంది ఇంగ్లీష్ సినిమాలు చూస్తే. మొత్తం డైలాగ్ అంటే అర్థమైతే? అన్ని డైలాగ్. అన్నా ఏమ్రా? నీ కార్ కి 2 టైర్లే ఉన్నాయి, ఎందుకన్నా? అరే మొన్న పార్కింగ్ దొరకలేదని చెప్పి అట్లా చూసి 2 వీలర్ పార్కింగ్ లో పెట్టినా. కథం 2 టైర్లు లేపేసారు. చూసుకొని పెట్టొచ్చు అన్న. అరే చూసుకునే పెట్టినదే. ఆ 2 బోర్డులు పెట్టిండు, 2 వీలర్ 2 వీలర్ అని. 2 కలిస్తే 4 వీలర్ అయితే కదా పెట్టినా. పన్ను రాలుతాయి బిడ్డ. ఏం పేరు? ఇడియట్. మీ అయ్య పేరు అడగలేదే, నీ పేరు అడిగినా. అక్క కథల వరక ఏం పేరు చెప్పు. పావని. పావని. మనసు పగిలేలా ప్రేమించనా, పగిలిన మనసుతో ప్రేమించనా? చెప్పు తెగేలా కొట్టనా, తెగిపోయిన చెప్పుతో కొట్టనా? నేను సిఐ కూతుర్ని తెలుసా? నేనెవరు ఎరకనా? ఎవరు? సీఎం తమ్ముని కొడుకును. సారీ అండి. నీ పెద్ద బాపు కాక సీఎమ్మా? అరే నువ్వు కలిసినావు కదరా. నేనెప్పుడు కలిసిన అన్న? అరే మా పెద్ద బాపు చంద్రమౌళితో కలవలేదురా నువ్వు? సీఎం అంటే చంద్రమౌళి. ఏది గల్లీ మూల మీద ఉంటాడు, కిరాణా షాప్. కిరాణా దుకాణం. అరే ఎయిర్పోర్ట్. మర్యాద మాట ఎయిర్పోర్ట్ ఏంటి? సరే ఏమ్రా టక్లు? ఏమండి, గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్. పోరాడు కొత్త వచ్చి పరేషాన్ చేయగరా. అవగాహన చేస్తావు. అరే టైం ఎంత అయిందిరా? 10:30 అండి. అదే జల్సా టైం. జల్సా టైం అంటే మీ స్కిట్ వచ్చే టైం. దీన్నే గాలికి పోయేదాన్ని తీసుకొచ్చి గుండుకు తలిగించుకోవడం అంట. ఇడోడ్రా. ఏమ్రా గురకాయని చూస్తున్నావు? ఏమ్రా గురకాయని చూస్తున్నా, గుడ్లు దించు దించు. అన్న ఛాతి లేపుతండి. అన్న చెప్పింది ఛాతి దించమని చెప్పు. అన్న చెప్పింది ఛాతి దించురా. అబ్బే ఇక్కడ ఛాతి ఎత్తితే గిట్టితే నేనెత్తాలి, నువ్వెత్తుతా. నువ్వెత్తుడేంద్రా? ఏం ఛాతి ఎత్తినా ఏం ఎత్తినా నేను ఎత్తాలే. ఏమ్రా? అయ్యా, ఓ మై గాడ్. అరే నీకేం కావాలో చెప్పరా? ఇట్స్ బెటర్. ఇప్పుడు నేను దాక్కుంటా, నువ్వు వచ్చి అవుట్ చేయవా? నేను కూడా అనుకోలేము. మొన్న నాగబాబు సార్ నవ్వు రాలేదు అన్నాడు కదా, నవ్వితే ఇట్లనే ఉంటది ఏమో అని గుర్తొచ్చి నవ్వుతా. అన్నా
ఏమ్రా దీపావళి వస్తుందన్న. అరే ఆడ తెచ్చిపెట్టిన బాంబులు తీసుకొచ్చిరా ఇంకి నా ఈ లడేందన్నా? హైపర్ ఆదిల్ అదిరా. ఇది మొదలు పెట్టిందంటే లాస్ట్ వరకు టప 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 వేలుతారే ఉంటది. ఇంత పెద్ద పటాక కొడదన్నా? కనిపిస్తారు ఎదురా సైజ్ చూస్తే పటాస్ ప్రకాష్. మరి బత్తి ఏందని ఇంత చిన్నగా ఉంది? మనకెందుకురా, అవుట్ సైడ్ నాది ల్యాండ్ ఒకటి ఉందన్నా. దాదా వచ్చి నన్ను చాలా ప్రాబ్లం చేస్తున్నా. వాడు నువ్వే హెల్ప్ చేయాలన్నా నాకు. అరే హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఏం చేసినా శంకర్ దాదా మనం చేయాలి. ఆడోడు చేస్తే ఊకుంటామరా. వాని సంగతి చెప్పాలంటే ఇక వండ పెట్టి తొక్కుడే దొక్కినా. ఏం సార్ బండి ఎంత ఖరాబ్ చేసిరు? ఎవర్రా సౌండ్ ఎడికలు వస్తుంది? నిన్న ఎవరో తెలుసారా? ముందు ఇడిచిపెట్టరా. అరే ఎంకటి మనం ఎవరో అని తెలియక ఏదో అన్నాడు. ఆడేదో పెద్ద తోపు అనుకోని చెప్పేసి నేను ఎవరో తెలుసా అన్నాడు. అందరు పోయేది రాజపేల్ నువ్వు ఎప్పుడు వచ్చినావే? నువ్వు ఊర్లో లేవని తెలిసింది, మళ్ళీ ఎప్పుడు వచ్చినావన్నా? బండి మనదేనా? మంచిగా పెడతా. ఏమ్రా గురుకాయని చూస్తున్నావు? అన్న ఒక్కసారి కొరికితే 32 పల్లచ్చులు అలాగే దిగుతాయి కొడుక్క. నేనేమన్నా కుక్క రారా కొత్త పనులు దిగానికి? రేపు సాయంత్రంలో బండి మంచి చేయకపోతే బొక్కలు చూర చేస్తాయేమనుకున్నావు? ఏం లే, గిట్లా పోరగాళ్ళు వస్తుంటారు కొడుతుంటారు, అవన్నీ పట్టించుకోవద్దు. మన కథలు మనం చేసుకుంటూ వాళ్ళకి వీళ్ళకి భయపడతావా? అన్నా మీ స్టైల్లో జడ్జ్ నాగబాబు గారు షేర్. అన్నా నమస్తే. చేసినావు కదరా భయ్ చాలా సార్లు. ఇది అన్నా చేసుకుంటా. మళ్ళీ చేసినావేంది? సీక్వెల్ చేయమన్నారు కదా అని. సైకో థెరపిస్ట్ అతను బాగుంది. రే సడన్ గా వచ్చి అవుట్ చేసి వెళ్ళిపోయింది. దాన్ని భయపడటం, రాజు పైల్వాన్ లాస్ట్ లో రావటం బాగుంది. ఎంటర్టైన్ చేసావు. ఒకవేళ దేవుడు ప్రత్యక్షం అయితే ఏం కోరుకుంటావు నువ్వు? 7 జన్మలు మీరే నా భర్తగా ఉండాలనుకుంటానండి. మరి మీరు? ఇది 7వ జన్మ కావాలని కోరుకుంటాను. చేరువైనా దూరమైనా శేషు, వరదల్లో కొట్టుకుపోతున్న నన్ను ఇంటికి తీసుకుపోయి కంటికి రెప్పలా కాపాడే శేషు. తెలియక దాన్ని నేను పెళ్లి చేసుకున్నాను లక్ష్మి. పెద్ద తేడా ఉంటుంది. నువ్వు నాతో కూడా కాపురం చేయాలి శేషు. ఒక దీపాన్ని వెలిగించడానికి నూనె లేదంటే రెండో దీపం వచ్చి క్వాలిటీ నూనె కావాలి. లక్ష్మి, నువ్వేంటి ఇలా అయిపోయావు? ఎవడో నీ ఒంట్లో స్ట్రా వేసి పీల్చేసినట్టు. ఏమండి ఏం చేస్తున్నారు? నేను ఒక 500 పేజీల బుక్ రాశాను కదా. ఏం రాశారు? ఫస్ట్ పేజీలో గుర్రం ఎక్కి రాజు అడవికి వెళ్తాడు. లాస్ట్ పేజీలో అదే గుర్రం మీద ఇంటికి వస్తాడు. మరి మధ్య పేజీలో ఏం రాశారు? డిచ్చుకు 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 డిచ్చుకు. మీరు ఈరోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ బిల్డ్ చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. I love you.